ఇంట్లో సంపదలు నిలవాలంటే కర్పూరాన్ని ఇలా వెలిగించండి. అంటే కర్పూరంతో పాటేస్తే కొన్ని మనకి వచ్చి చేరుతుందనమాట. అంటే మన ఇంట్లోకి సంపద వచ్చి చేరుతుంది. అంటే శనివారం మరియు సోమవారం రోజున కొంచెం కర్పూరంతో దాల్చిన చెక్క వేసి వెలిగించడం వల్ల డబ్బు అయస్కాంతంలా వచ్చి చేకూరుతుంది. ఇలా వస్తే వస్తుందా అంటే వస్తుందనే చెప్పాలి. ఇవి కొన్ని టిప్స్ అనమాట. ఏంటంటే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాము. సంపద అనేది నిలవదు. బీరువాలో పెట్టిన ఊకే ఖర్చయిపోతూ ఉంటుంది. ఏ నరదిష్టి ఉండడం వల్లనో ఏమో కానీ ఇలా అనారోగ్యంతోని ఇలా ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలు వస్తూనే ఉంటాయి. వాటికి కొన్ని కర్పూరంతో వేస్తే అంటే కర్పూరం ఏంటంటే దిష్టి తీస్తారు. స్వామివారికి గూడా దిష్టి తీస్తారనమాట. కర్పూరంతో దీపం వెలిగిస్తారు. ఆ కర్పూరంతో పాటు మనం కొన్ని కాల్చిన అఖండ సంపద వచ్చి మనకి చేకూరుతుందనమాట. అలా చేస్తే చాలా మంచిది. ఇంకొకటి అదే విధంగా శుక్రవారం అంటే శుక్రవారం రోజున గానీ, లేదంటే గురువారం రోజున కానీ మీకు వీలైనప్పుడు ఏదో ఒక రోజు శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ మీకు కుదిరినప్పుడు ఏదో ఒక రోజు వీలు చూసుకొని కర్పూరంతో బిర్యానీ ఆకులుంటాయి కదా! బిర్యానీ ఆకును వేసి కాల్చడం వలన కుటుంబంలో వస్తున్న కలహాలన్నీ తొలగిపోతాయి. అంటే బిర్యానీ ఆకుల ఏం కాదు గానీ, కర్పూరం ధూపం ఉంటది కదా! ధూపం అనేది ఇంట్లో ఇవన్నీ వద్దులే కదండీ! ధూపంతో వెలిగించండి. ఆ ధూపం వేసి ఇల్లంతా వెలిగించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట. అలా పోవటం వల్ల కుటుంబంలో వస్తున్న కలహాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడ వస్తుంది కుటుంబాల కలహాలంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా అదృష్టం అనేది మనిషికి నిర్ణయాల పరిణామాల క్రమం ఉండటం బట్టి ఉంటుంది. మరి అలా ఉండాలంటే కొంచెం మనిషి తను తగినట్టుగా, తన ఆలోచనలు తగినట్టుగా, తన పరిస్థితి తగినట్టుగా మార్చుకోవాలి తనను తాననేది. ఎందుకంటే ఎక్కువ శని దేవుడు మనల్ని వదిలిపెట్టుకోవాలంటే శనివారం కానీ, మంగళవారం కానీ గుడికెళ్ళడమో, పూజ చేయడమో, మంచిగుండడమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. శనివారం మరియు మంగళవారం రోజున కర్పూరంతో కొంచెం లవంగాలను వేసి వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా ఇది లవంగం అని కాదు. ఇట్లా శనివారం రోజు గానీ, మంగళవారం రోజు కానీ ఇట్లా మనం దీపం వెలిగించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుందనమాట. అప్పుడు మనకు అదృష్టం కలిసి వచ్చి మనిషి నిర్ణయాల పరిణామాల క్రమం మీద జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇంట్లో సంపద నిలవడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, భార్యాభర్తల మధ్య కలహాలన్నీ దూరం అవ్వడానికి శుక్రవారం గానీ, గురువారం గానీ, మంగళవారం గానీ దీపం వెలిగించి దేవుడి దగ్గర ధూపాన్ని వెలిగించండి. ధూపం అనేది ఇల్లంతా చల్లేలా చూసుకోండి.